వెబ్సైట్ విజిట్ చేయగానే మీకు ఇక్కడ ఫ్లాష్ న్యూస్ కనిపిస్తుంది చూడండి. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ టీజీఏపీ సెట్ 2025 ఈజ్ ఎనేబుల్డ్. దట్ మీన్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఈ అప్లికేషన్ చేయడానికి ఎవరు ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు ఎలా అప్లై చేయొచ్చు, అప్లై చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో అదే ఇక్కడ ఇచ్చారు, మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అంటారు దాన్ని. అలాగే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కూడా పూర్తిగా చదువుకొని ఉండాలి. దీనికోసం మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ సమాచారం మొత్తం కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది. ఈ అప్లికేషన్ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను కావాలంటే నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ వీడియో కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఒకసారి గో త్రూ అవ్వండి, బ్రీఫ్గా మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైన తర్వాత మరి అప్లికేషన్ చేయాలంటే ఏం చేయాలి, అప్లికేషన్ చేయాలంటే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ట్యాబ్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం క్లిక్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా స్టెప్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనకి యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో దీని ఆధారంగానే మీకు ఇప్పుడు అప్లికేషన్ ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ మనము అప్లికేషన్ చేయాలంటే ముందు రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఏంటి అనేది మనకి ఇక్కడ హోమ్ పేజ్లోనే ఇవ్వడం జరిగింది, చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి ఇంజనీరింగ్ కోర్స్ మాత్రమే అప్లై చేయాలనుకుంటే, ఎంసెట్లో ఇంజనీరింగ్ మాత్రమే అప్లై చేయాలనుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు అయితే 900 పే చేయాలి. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏ అండ్ పి మాత్రమే అప్లై చేయాలనుకుంటే సేమ్ ఫీజు అండి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే 500, అదర్స్కి అయితే 900. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఈ రెండు కోర్సెస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎంబైపీసీ చేశారో అలాంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే 1000 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళు అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే 1800 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది స్టెప్ 1 అండి. స్టెప్ 1లో మనకి పే రిజిస్ట్రేషన్ ఫీ అన్నారు. ఈ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఇలా ఉంటుంది. ఈ అమౌంట్ అనేది మనము యూజింగ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, పేటిఎం, సో మీ దగ్గర ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ అవైలబుల్ ఉంటే ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అలాగే ఫోన్పే, వీటిలో మీది ఏ ఫోన్పే కానీ మనకి పేటిఎం, ఈ మీన్స్లో మనం ఏ మీన్స్ అయితే మన దగ్గర ఉందో, అంటే ఎలాంటి ఫెసిలిటీ మన దగ్గర అవైలబుల్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని మనం పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం పే చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్గా మరి ఎంసెట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి రిసీవ్ అయిందా లేదా అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మనం ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అనే స్టెప్ ఉంటుంది. సో ఇది సింపుల్గా మనకి ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, పే రిజిస్ట్రేషన్ ఫీ చేసిన తర్వాత ఈ లింక్ క్లిక్ చేసి దాన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ సక్సెస్ఫుల్గా ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత మనము అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే స్టెప్ 3 ఉందండి, ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ స్టెప్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ప్రింట్ తీసుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ దాన్ని మిస్ చేసుకుంటే మీరు, అంటే ఆ స్టెప్ 2 లాస్ట్లో మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడం మర్చిపోయినా కూడా మళ్ళీ మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దానికోసం ఇక్కడ స్టెప్ 3 ఉంది, ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. సో ఇలా మొత్తానికి మనకి ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే 2 మాత్రమే ఉన్నాయి. కొన్ని మిగతా 2 స్టెప్స్ మనకి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మనము బై మిస్టేక్ ఆ స్టెప్స్లో ఏవైనా మర్చిపోయి ఉంటాయి. ఓకే, స్టెప్స్ కంప్లీట్ చేయడంలో మర్చిపోతే మనకి మిగతా స్టెప్స్ ఈ ప్రింట్ ఫిల్ ఇన్ అప్లికేషన్ అలాగే నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అనేవి ఈ 2 స్టెప్స్కి మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి స్టెప్ 1లో పే రిజిస్ట్రేషన్ ఫీ అనే లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి లింక్ క్లిక్ చేయగానే చూడండి, మనము మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ క్లియర్గా చదువుకున్నామా లేదా అనేది అడుగుతున్నారు. ఒకవేళ మీరు చదువుకొని ఉంటే ఎస్ అని క్లిక్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, ఎస్ అని క్లిక్ చేశారా అంటే దాని మీనింగ్ మీరు నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ, తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ మొత్తం మీరు తరోగా చదువుకున్నారని దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మీకు చూస్తే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ అని ఇచ్చారు. ఓకే, మీరు చదువుకోండి అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే మనకి ఇక్కడ కనిపిస్తుంది నోట్ అని. సో ఇప్పుడు మనకి గ్రూప్ సబ్జెక్ట్ సెట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మీరు ఎంపీసీ చదివారా, బైపీసీ చదివారా, డిప్లొమా చేశారా, ఎంబైపీసీ చదివారా అనేది మీరు డిసైడ్ చేసుకొని మీరు ఏది చదువుకుంటే దాన్ని మనం ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, డిప్లొమా అయితే డిప్లొమా,
ఎంబైపీసీ అయితే ఎంబైపీసీ. ఇక్కడ డిప్లొమా అనేది మనకి 3 ఇయర్స్ కోర్సు. 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మనకి ఈ ఈఏపీ సెట్ రాయడానికి అవకాశం ఇచ్చారు. ఇంతకు ముందు అయితే ఎంసెట్ అని పిలిచేవారు, 2024 నుంచి ఈఏపీ సెట్ అని పిలుస్తున్నారు. సో ఈ ఈఏపీ సెట్ రాయాలంటే ఎంపీసీ, బైపీసీ, డిప్లొమా, ఎంబైపీసీ కోర్సెస్ ఏదో ఒక కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మనకి యాక్చువల్గా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మీరు చదువుకుంటూ ఉండాలి. సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా లేకపోతే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళైనా ఇంటర్మీడియట్ కోర్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే డిప్లొమా అయితే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా కూడా ఈ ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ రాయవచ్చు. నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఇక్కడ మీరు చూస్తే నేమ్ ఆఫ్ ది బోర్డు టీజీబీఐఈ ఇంటర్మీడియట్ రెగ్యులర్, టీజీబీఐఈ ఇంటర్మీడియట్ ప్రైవేట్, టీజీబీఐఈ ఇంటర్మీడియట్ వొకేషనల్, అలాగే డిప్లొమా సిబిఎస్ఈ ప్లస్ 10+2, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఐసిఎస్సి, ఆర్జేయుకేటి తెలంగాణ, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను మీకు. సో వీటిలో చూడండి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, అదర్స్ 10+2 ఈక్వలెంట్. ఈ కోర్సెస్ చేసిన ఏ స్టూడెంట్ అయినా కూడా మనకి ఎంసెట్ రాయడానికి అవకాశం ఇచ్చారు. సో దీంట్లో మీకు ఏది సంబంధించింది అయితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఎంపీసీ సెలెక్ట్ చేశాను, అలాగే ఇంజనీరింగ్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. బైపీసీ సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఈ ఏపీ సెట్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు డిప్లొమా సెలెక్ట్ చేసుకుంటే డిప్లొమా వాళ్ళు ఇంజనీరింగ్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎంబైపీసీ స్టూడెంట్స్ అయితే బోత్ రెండు రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, తర్వాత మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాపర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి, జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మిస్టేక్ ఉంటే మాత్రం మీకు అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్కు ప్రొసీడ్ అవ్వదు. అలాగే క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్. యాజ్ పర్ ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ అంటే మీ దగ్గర 10th మెమోలో ఉన్నట్టు లేదా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఉన్నట్టు మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఈ రెండు సేమ్గా ఉంటాయి. క్యాండిడేట్స్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్, మీ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ మొబైల్ నెంబర్, ఇన్ కేస్ మీ దగ్గర మొబైల్ నెంబర్ లేకపోతే మీ పేరెంట్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు అండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, సెల్ఫ్, ఫాదరు, మదరు, రిలేటివ్. మెయిన్గా అయితే మనం ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. దీనికి మనకి రిజిస్ట్రేషన్ ఐడి, దాని తర్వాత ఫీ పేమెంట్ స్టేటస్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇలా వస్తుంటుంది. కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా మనదై ఉంటే బాగుంటుంది, లేదా మన పేరెంట్స్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి కూడా మనకు అవసరం. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. మీ ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయండి. ఇన్ కేస్ ఇట్ ఈస్ మీ దగ్గర లేకపోతే మీ పేరెంట్స్తో, మీ మదర్దో, మీ బ్రదర్దో, సిస్టర్దో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేటగిరీ అనేది ఇక్కడ మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. దీన్ని బట్టి మీకు ఇక్కడ ఫీజు అనేది కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకవేళ ఎస్టీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఎగ్జామినేషన్ ఫీ అనేది 500 వస్తుంది. ఓకే, మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా మీకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది 500 పే చేయాల్సిన చేసేటట్టు చూపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా 500 900 అనేది డిసైడ్ అవుతుంది క్యాస్ట్ని బట్టి. పిహెచ్ క్యాండిడేట్ అయితే మాత్రం ఈవెన్ ఓసీ అయినా కూడా మీకు ఎగ్జామినేషన్ ఫీ అనేది 500 మాత్రమే చూపిస్తుందండి. ఓకే, అండ్ తర్వాత మీకు మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ఆర్నో అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డూ బిలాంగ్ టు ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఓసీ అయితే చూడండి ఇక్కడ ఓసీ వాళ్ళైతే ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎస్ఆర్నో అనేది కూడా అడుగుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. దీనివల్ల మీకు 10% రిజర్వేషన్ అనేది కౌన్సిలింగ్ టైంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు పిహెచ్ అయితే పిహెచ్ ఎస్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. పిహెచ్ నో అయితే మీకు ఇక్కడ చూడండి డేటా అనేది మారుతుంది. పిహెచ్ అని ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది పిహెచ్ వాళ్ళు. ఓకే, అండ్ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇక్కడ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. ఇలా మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు, ఎగ్జామినేషన్ స్ట్రీమ్ అంటారు అనేది. సో ఇంజనీరింగ్ కోర్స్ చదవాలనుకుంటున్నారా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ చదవాలనుకుంటున్నారా, లేదా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ రెండు చదవాలనుకుంటున్నారు, ఏదో ఒకటి మాత్రమే చదవగలుగుతారు. ఎగ్జామినేషన్ మాత్రం రెండిట్లో రాయాలనుకుంటే మీరు ఇక్కడ రెండు కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే బోత్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని బట్టి మీకు పేమెంట్ అనేది డిసైడ్ అవుతుందండి. అండ్ మీరు పేమెంట్ నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి, నెట్ బ్యాంకింగ్ ఐసిఐసి, నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, నెట్ బ్యాంకింగ్ అదర్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, వీటిలో ఏ మెథడ్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే దాన్ని బట్టి మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా వన్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేసిన తర్వాత చూసుకుంటే మీకు ఇక్కడ ఇప్పుడు చూడండి ఓసీఐ ఉండి పిహెచ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఎగ్జామినేషన్ ఫీ అనేది 1000 చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకు నో సెలెక్ట్ చేశాను అనుకోండి, నో చేసినప్పుడు చూడండి 1800 వస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది 900 పర్ స్ట్రీమ్ ఉంటుంది. రెండు స్ట్రీమ్స్కి అయితే 1800 ఉంటుంది. దీని తర్వాత మనం ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజర్ గైడ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. సో డీటెయిల్గా చూస్తూ వెళ్దాం మనం. సో యూజర్ గైడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూజర్ గైడ్ వచ్చి ఆల్మోస్ట్ మనకి 44 పేజెస్ బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో యూజర్ గైడ్లో మనం ఇంపార్టెంట్ స్టెప్స్ అన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి ఎగ్జామినేషన్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ అనేది
క్లిక్ చేయాల్సి ఉంటుంది. పే రిజిస్ట్రేషన్ ఫీ క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి ఇంటర్ఫేస్ ఇది మనం ఆల్రెడీ చూసామండి. ఇదంతా మీకు చెప్పాను, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో మీరు ఎంటర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది బోర్డు, తర్వాత మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్స్ నేమ్ ఇది 10th మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్, క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు దగ్గర మొబైల్ నెంబర్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక మొబైల్ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ కాదా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అదర్స్ అయితే అంటే ఓసీ కాని వాళ్ళైతే వాళ్ళ రెస్పెక్టివ్ కేటగిరీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఫిజికలీ ఛాలెంజరా కాదా అనేది అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో మీరు సెలెక్ట్ చేసుకొని, ఎస్ అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఏదైతే మీరు స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ స్ట్రీమ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీ అనేది మీ క్యాస్ట్ని బట్టి, తర్వాత మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డా కాదా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనం పే ఫీ చూడండి. ప్రొసీడ్ టు పేమెంట్ అనగానే మనకి ఇలా ఒక స్క్రీన్ కనిపిస్తుందండి. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, అలాగే నేమ్ ఆఫ్ ది బోర్డ్ సెలెక్టెడ్ రెగ్యులర్ TGBI ఇంటర్మీడియట్ రెగ్యులర్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే అయిన దాన్ని మీరు ఒకసారి తరోగా క్రాస్ చెక్ చేసుకోండి, హాల్ టికెట్ నెంబర్ మీదా కాదా అనేది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మీరు చూసుకున్న ఈ స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ మీదే అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎస్ అని సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. పేమెంట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వాలి. సో పేమెంట్ స్టెప్ దగ్గర మనకి ఏపీ ఆన్లైన్ సెలెక్ట్ అన్ ఆప్షన్ టు పే ఇలా మనకు కనిపిస్తుంది. పేమెంట్ స్క్రీన్ పే విత్ పేటిఎం, పే యూజింగ్ సేవ్డ్ కార్డ్స్. సో మీరు కావాలనుకుంటే సేవ్డ్ కార్డ్స్ మీ దగ్గర మీ పేరెంట్స్ ఎలాగో మీ దగ్గర పేమెంట్స్ మెథడ్స్ ఉండకపోవచ్చు, మీ పేరెంట్స్ దాని నుంచి పే చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర పేటిఎంలో ఆల్రెడీ వాళ్ళ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ సేవ్ అయి ఉంటాయి కనుక పే విత్ పేటిఎం అని చెప్పి ఇక్కడ మనకి కార్డ్స్ చూపిస్తున్నాయి చూడండి. వీటిలో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరు పేటిఎంలోకి లాగిన్ అవ్వచ్చు. లేదా ఇక్కడ మీరు అదర్ పేమెంట్ ఆప్షన్స్లో క్రెడిట్ కార్డ్ అనేది క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ కూడా చేయవచ్చు. అండ్ పేమెంట్ చేసేటప్పుడు మీకు ఏ టైప్ ఆఫ్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారంటే వీసా, మాస్టర్ కార్డు, మ్యాస్ట్రో టైప్ కార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది దగ్గర రూపే కార్డు ఉంటుంది. మేబీ రూపే కార్డు వాళ్ళు ఇక్కడైతే మనకి యాక్సెస్ ఇవ్వలేదు, అంటే రూపే కార్డ్తో పేమెంట్ చేసే అవకాశం ఇవ్వలేదు. సో మీరు ఇక్కడ మాస్టర్, వీసా, మాస్ట్రో టైప్ కార్డ్స్ తోటి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఎంటర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనకి చూడండి పేమెంట్ మెథడ్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ అని ఉంది. ఆ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా మనకి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పైరీ అండ్ వ్యాలిడిటీ, CVV ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి పే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకి కార్డు టైప్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది. వీసా అయితే వీసా, మాస్టర్ అయితే మాస్టర్, మాస్ట్రో అయితే మాస్ట్రో అనేది ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతుందండి. అది డిస్ప్లే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము అమౌంట్ ఎంటర్ చేసేసి పే చేయాల్సి ఉంటుంది. పే చేసినప్పుడు మనకి ఇట్లా పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఒకటి జనరేట్ అవుతుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి జనరేట్ అయిన దాన్ని మీరు ఫోటో తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీరు మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీకు ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ స్టెప్లో మనకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీన్ని ఫోటో లేదా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ స్టెప్ అనేది సెకండ్ స్టెప్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. సో మనం ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ యూజర్ గైడ్లో ఇచ్చారు. సో చూద్దాం. నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అంటే ఇక్కడ మనకి పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి, పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చింది. ఈ రిఫరెన్స్ ఐడిని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేసి మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. చెక్ పేమెంట్ స్టేటస్ అంటారు. సో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, స్ట్రీమ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ ఇలా కనిపిస్తుందండి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చెక్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసినప్పుడు మనకి పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అని రావాలి. చెక్ పేమెంట్ స్టేటస్ ఇక్కడ మనకి చూడండి పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చింది, అలాగే స్టేటస్ అనేది సక్సెస్ అని వచ్చింది. లేదా మనకి మిస్టేక్, మనకి ఎర్రర్ వచ్చింది అనుకోండి, పేమెంట్ ట్రాన్సాక్షన్ నాట్ ఫౌండ్ అని వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ చేయాల్సి ఉంటుంది. అంటే పేమెంట్ సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చూస్తే మళ్ళీ స్టెప్ చూపిస్తాను చూడండి. ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్లో ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్లో మనకి చూడండి
ఎంటర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి. ఈ రిఫరెన్స్ ఐడి మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఇందాక నేను పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఫోటో లేదా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోమని చెప్పాను. అలాగే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇన్ఫర్మేషన్, ఈ 4 ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ ఆన్ అప్లికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు ఫిల్ ఆన్ అప్లికేషన్ క్లిక్ చేసినప్పుడు మనకి స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుందండి, చూడండి. సో ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇదంతా కూడా మనం ఇందాక ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అండ్ దీని కింద మనకి క్యాండిడేట్ డీటెయిల్స్, ఓకే, క్యాండిడేట్ డీటెయిల్స్లో ఏమున్నాయి, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో క్యాండిడేట్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఇవన్నీ కూడా సర్టిఫికేట్లో ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి మెమోలో ఉన్న ప్రకారం మాత్రమే, రికార్డ్స్లో ఉన్న ప్రకారం మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్, ఇదైతే ఆప్షనల్. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ మనము ఎంటర్ చేస్తే మనకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఎక్వైర్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అండ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా మీకు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు, ఆప్షనల్ మాత్రమే ఇది. ఓకే, తెలంగాణలో అయితే రేషన్ కార్డుతో పెద్దగా యూజ్ లేదు, ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం అవసరం ఉంటుంది. ఓకే, జెండర్ మేలు, ఫీమేలు, ట్రాన్స్జెండర్, ఇక్కడ మీ జెండర్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కేటగిరీ ఆటోమేటికల్లీ సెలెక్ట్ అయి ఉంది. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇదైతే ఆప్షనల్ అండి, ఓసీ వాళ్ళకి ఆప్షనల్ ఉంటుంది. మిగతా వాళ్ళకి బీసీఏ, బీసీబీ, బీసీసీ వీళ్ళకి ఖచ్చితంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత కౌన్సిలింగ్ టైంలో అయినా యూజ్ అవుతుంది. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇలా ఉంటుంది, చూడండి, CND 021709560879, ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. ఇలా మీకు సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ చూసుకుని మీరు ఎంటర్ చేయండి. ప్రాపర్గా ఎంటర్ చేస్తే మనకి తర్వాత కౌన్సిలింగ్ టైంలో ఇదే ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుందండి. డూ యూ బిలాంగ్ టు ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఇక్కడ ఓసీ కాబట్టి ఎస్ఆర్ను అడుగుతుంది, మిగతా వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అడగదు. ఓకే, ఓసీ వాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే వాళ్ళకి గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ 8 lakhs కంటే బిలో ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో వస్తారు ఓసీ వాళ్ళు. సో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కింద మనకి ఇక్కడ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్, వీటిలో ఏది మీకు అప్లికేబుల్ అవుతే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అవుతే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే, మీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఈ పర్టికులర్ కేటగిరీస్లో బ్లైండ్నెస్ అండ్ లో విజన్, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, లోకోమోటర్ డిజేబిలిటీ ఇంక్లూడింగ్ సెరిబ్రల్ ప్లాసీ, వీటిలో మీది ఏది అప్లికేబుల్ ఉంటుంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకోమోటర్ డిజేబిలిటీ, ఆర్టిజము, మల్టిపుల్ డిజేబిలిటీస్ ఇంక్లూడింగ్ డెఫ్ బ్లైండ్నెస్ ఇన్ ది పోస్ట్ ఐడెంటిఫైడ్ ఫర్ ఈచ్ డిజేబిలిటీ, వీటిలో ఏది అప్లికేబుల్ అవుతే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పిహెచ్ క్యాండిడేట్ అయితే మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. స్పెషల్ రిజర్వేషన్ అంటే ఇవి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్లో ఈ పర్టికులర్ డిజేబిలిటీస్లో ఏ కేటగిరీలో వస్తుంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి మైనార్టీ, నాన్ మైనార్టీ అనే ఫీల్డ్ ఉంది. దీంట్లో మైనార్టీ అనే వాళ్ళు ముస్లిమ్స్ అదర్ దాన్ హిందూస్ అయితే మొత్తం కూడా మైనార్టీ అవుతారు. సో వాళ్ళు మైనార్టీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందూస్ అయితే మాత్రం నాన్ మైనార్టీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్లో మనకి యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ అవుతుంది పేరెంట్స్ అని అడుగుతున్నాడు. బిలో 1 lakh లేకపోతే 1 lakh to 2 lakhs 2 lakhs అండ్ ఎబో అని అడుగుతున్నారండి. దాని ప్రకారం మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మాత్రమే మీరు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. లేని పక్షంలో మీరు ఇక్కడ సింపుల్గా ఒక ఫీల్డ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు డమ్మీ డేటా కూడా ఎంటర్ చేయొచ్చు. ఇది స్టార్ ఫీల్డ్ కాదు, అంటే మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదండి. ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీరు ఎంటర్ చేయండి. మీ దగ్గర సర్టిఫికేట్ లేకుండా మరి ఇదే ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, మీ దగ్గర మీ పేరెంట్స్ని అడిగితే అప్రాక్సిమేట్గా బిలో 1 lakh వస్తుందా, 1 lakh to 2 lakh వస్తుందా, 2 lakhs అండ్ అబోవ్ వస్తుందా వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. మీరు కౌన్సిలింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా ఈ క్రైటీరియా ప్రకారమే మీకు ఫీజు రీంబర్స్మెంట్ అనేది డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి మీరు అప్పుడు మాత్రం జాగ్రత్తగా యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మోస్ట్లీ మనకి 1 lakh to 2 lakhs బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ రీంబర్స్మెంట్, ఫీజు రీంబర్స్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి వీటిలో ఏదో ఒక దాంట్లో, ఈ రెండిట్లో ఏ ఒక్క దాంట్లో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేటట్టు మీరు ప్రయత్నించండి. ఓకే, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ ఫ్యూచర్ యూజ్, ఇవైతే ప్రజెంట్ మ్యాండేటరీ ఏం కాదు. మీ దగ్గర ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే నేమ్ యాజ్ బీన్ బ్యాంక్ అకౌంట్, అకౌంట్ నెంబర్, IFSC కోడ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ లేకపోతే యూ కెన్ లీవ్ ఇట్ దెమ్ బ్లాంక్. ఓకే, నెక్స్ట్ అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హౌస్ నెంబరు, విలేజ్, స్ట్రీట్, లొకాలిటీ, మండల్, టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి, అంటే మీరు ప్రజెంట్ అయితే తెలంగాణలో చదువుకున్నారు, తెలంగాణలోనే ఉన్నారు, ప్రస్తుతం మీరు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయి ఉన్న పక్షంలో కూడా మీరు తెలంగాణలోనే మీ ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటే మీరు తెలంగాణ ఎంసెట్ అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ రాయవచ్చు అండి. ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు చదువుకున్నది అప్ టు ఇంటర్మీడియట్ మీరు తెలంగాణలో చదువుకున్నారు కాబట్టి మీరు తెలంగాణ కిందనే ట్రీట్ చేయబడతారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళు 15% సీట్స్ ఏవైతే నాన్ లోకల్ కోటాలో ఉంటాయి వాటికి మాత్రమే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు తెలంగాణ స్టూడెంట్స్కి 85% సీట్స్ రిజర్వ్ చేశారు. ఓకే, మిగతా 15% సీట్స్ ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ అందరూ కూడా
దే కెన్ యాక్చువల్లీ కంపీట్ ఫర్. బట్ మన తెలంగాణలో 10 సంవత్సరాలు వాళ్ళు నివసించి ఉండాలండి. వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నివాసం ఉండి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అనుకుని నేను ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తున్నాను. ఇక్కడ మీ అడ్రస్ ఆధార్ కార్డులో ఉన్నట్టు మీరు ఎంటర్ చేసేయండి. దీంట్లో స్టార్ మార్క్స్ ఉన్న ఫీల్డ్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిగతావన్నీ కూడా ఆల్టర్నేట్, అంటే మీరు వాటిని ఎంటర్ చేయకపోయినా పెద్దగా నష్టం ఉండదండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ 10+2 డిప్లొమా, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము పైన. అప్లికేషన్ స్టార్టింగ్ పే ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ దగ్గరే చెప్పుకున్నాము. ఏ ఎగ్జామినేషన్స్ ఏ కోర్స్ చదివిన వాళ్ళు యాక్చువల్లీ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవచ్చు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అక్కడే మనకి ఇది వచ్చింది. కాకపోతే మీరు ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ 10+2 డిప్లొమా ఎక్కడ చదివారనేది ఇక్కడ రూరల్ అర్బన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూరల్ అంటే మాత్రం విలేజెస్లో ఉంటుంది. అర్బన్ అంటే సిటీస్ టౌన్స్లో చదివిన వాళ్ళందరూ కూడా అర్బన్లో వస్తారు. అంటే మున్సిపాలిటీస్, అదర్ దాన్ మున్సిపాలిటీస్ అంతా కూడా రూరల్ అవుతారు. టైప్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టీజీబీఐ, ఇంటర్మీడియట్ రెగ్యులర్, ప్రైవేట్, వొకేషనల్, తర్వాత డిప్లొమా, సిబిఎస్ఈ 10+2, ఐసీఎస్ఈ, ఆర్జేఈకిటి తెలంగాణ, టాస్ తెలంగాణ, ఓపెన్ స్కూల్ సొసైటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నియోస్ అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, అదర్స్ 10+2 ఈక్వలెంట్. సో వీటిలో మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు చదివారు ఏందనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ కోర్సు ఏ మోడ్లో మీరు చదివారు ఇంటర్మీడియట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివారా, బైపీసీ చదివారా, డిప్లొమా చదివారా, ఎంబైపీసీ చదివారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది అబోవ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ వీటిలో ఏ కోర్స్ చదివినా కూడా మీ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఇంటర్మీడియట్ రెగ్యులర్ కోర్స్ చదివిన వాళ్ళు, దట్టు బిట్వీన్ 2025 అండ్ 2018 నుంచి 2025 చదివిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆటోమేటికల్లీ బోర్డు వెబ్సైట్ నుంచి ఇక్కడ మనకు అప్లికేషన్లోకి పాపులేట్ అవుతుంది మీరు ఎంటర్ చేసే ఈ హాల్ టికెట్ నెంబర్ని బట్టి. సో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఈ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదర్వైజ్ మీరు ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్గా ఎంటర్ చేసినట్టు ట్రీట్ చేయబడుతుంది. ఇయర్స్ ఆఫ్ పాస్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇక్కడ మీకు ఇయర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారని ఏంటనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. లేదా డిప్లొమా ఎప్పుడు పాస్ అనేది కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. 10+2 డిప్లొమా స్టడీడ్ ఇన్, మీరు గవర్నమెంట్లో చదివారా, ప్రైవేట్లో చదివారా ఇక్కడ అడుగుతారండి. దాని ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీల్డ్ మళ్ళీ మనకి కింద చూపిస్తారు. ఆ పాపులేట్ చేసిన దాని ప్రకారం మీరు ఎలా ఎంటర్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకవేళ మీరు బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే, సపోజ్ మీరు ఎంపీసీ చదివి ఎంబైపీసీ ఎగ్జామినేషన్ అంటే బైపీసీ కోర్సు కూడా మీరు బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ కూడా మీరు కోర్సెస్ చేయాలనుకుంటే ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. బ్రిడ్జ్ కోర్స్ అనేది బాటనీ, జువాలజీ వీటిలో చేసి ఉండాలి. బాటనీ, జువాలజీ కోర్సెస్ బైపీసీ కోర్సెస్ కింద ఈక్వలెంట్ కింద ట్రీట్ చేయాలంటే బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉండాలి. ఎంబైపీసీ అంటారు. అప్పుడు మీరు ఎంపీసీ చేసినా కూడా బైపీసీ రిలేటెడ్లో బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉంటే బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మీరు ఎంబైపీసీ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని ఎంబైపీసీ స్ట్రీమ్ ఎగ్జామినేషన్ రాయవచ్చు ఎంసెట్లో. సో అందుకని ఇక్కడ మీకు బ్రిడ్జ్ కోర్స్ అనేది అడుగుతున్నారు. ఒకవేళ మీరు బైపీసీ చదివి ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్స్ చేయాలనుకుంటే కూడా మీరు మ్యాథమెటిక్స్ M1 M2 మ్యాథమెటిక్స్ ఉంటాయి కదా, పేపర్ 1 పేపర్ 2 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏవైతే ఉంటాయో ఆ రిలేటెడ్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో చదివారా, తెలుగులో చదివారా, ఉర్దూలో చదివారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయాలనుకుంటున్నారా, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో రాయాలనుకుంటున్నారా, పేపర్ ఇక్కడ మనకి ఇంగ్లీషు తెలుగులో వస్తుంది, ఇంగ్లీషు ఉర్దూలో వస్తుంది. దేని ప్రకారం మీరు ఎగ్జామినేషన్ ఏ మీడియంలో మీరు ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రేడియో బటన్ అండి ఇది. ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, మీరు రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా, దాని తర్వాత దాని హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ప్లేస్ అంటే మీరు క్లాస్ 1 నుంచి చూడండి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారు, ఏ ఊర్లో చదివారు అనేది మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాస్ 1 ఏ డిస్ట్రిక్ట్ చదివారు, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఇలా ఏ డిస్ట్రిక్ట్స్లో మీరు చదివారు అనేది ఇక్కడ మీరు అప్రోప్రియేట్గా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మీకు రీజియన్ అనేది సెలెక్ట్ అవుతుంది. లోకల్ ఏరియా అంటారండి. రీజియన్ అంటే లోకల్ ఏరియా. మనకి లోకల్ ఏరియా తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది. సో తెలంగాణ స్టేట్ అన్నట్టు లోకల్ ఏరియా ఓయూ అంటే తెలంగాణ స్టేట్, నథింగ్ బట్ తెలంగాణ స్టేట్. సో ఈ ఎగ్జామినేషన్ ప్రజెంట్ అయితే తెలంగాణ స్టేట్ వాళ్ళకి మాత్రమే లోకల్ కింద ట్రీట్ చేసి ఎగ్జామినేషన్ రాసే అవకాశం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా రాయవచ్చు, కానీ వాళ్ళకి స్పెషల్గా లోకల్ రిజర్వేషన్ అనేది లేదండి. వాళ్ళు ఇప్పుడు నాన్ లోకల్స్ అయిపోతారు. నాన్ లోకల్ కింద వాళ్ళు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. నాన్ లోకల్ కోటాలో 15% సీట్స్ ఉంటాయి. ఆ 15% సీట్స్కి 10 years రెసిడెన్స్ అనేది ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రెసిడెన్స్ ప్రూఫ్ లేకపోతే మాత్రం వాళ్ళు అసలు ఎగ్జామినేషన్ రాయడం వేస్ట్ అండి. అంటే మీరు తెలంగాణలో మినిమం మీ పేరెంట్స్ కానీ మీ తర్వాత మీరు కానీ తెలంగాణలో చదువుకొని ఉండాలి 10 years, లేదా రిసైడ్ చేసి ఉండాలి. సో సమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందండి. ఆ క్రైటీరియా ప్రకారం మీరు లేకపోతే మీరు అసలు ఎగ్జామినేషన్ రాయడం వృధా. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫీ పే చేసి కౌన్సిలింగ్ టైంలో మిమ్మల్ని ఎలిజిబుల్ ఇవ్వరు.
ఎలిజిబుల్ ఇవ్వరు. ఎందుకంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయకపోతే మీకు అడ్మిషన్ ఇవ్వరు కాబట్టి. సో మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైతే ఎగ్జామినేషన్ రాయకపోవడమే ఉత్తమం అండి. ఓకే, అలాగే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంటే అక్కడ కూడా ఇలాంటి రూలే ఉంటుంది. అప్పుడు మీరు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్ రాయడం వేస్ట్ అండి. ఓకే, అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ లోకల్ అండ్ రిజర్వ్డ్ అని అడుగుతున్నాడు. ఇది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ప్లేస్ ఆఫ్ స్టడీని బట్టి వస్తుంది. సో నీ నాట్ వర్రీ అండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, మీరు ఏ స్ట్రీమ్ అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మనం ముందే సెలెక్ట్ చేసుకునే ఎగ్జామినేషన్ పే రిజిస్ట్రేషన్ ఫీ చేసినప్పుడే మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ ఈ అప్లికేషన్లో ఫస్ట్ పే రిజిస్ట్రేషన్ ఫీ దగ్గర ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇంజనీరింగ్ అనేది ఈ అనేది చూపిస్తుంది. టెస్ట్ జోన్స్ ఇక్కడ మనకి టెస్ట్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. టెస్ట్ సెంటర్స్ ఆల్ ఓవర్ తెలంగాణ అంతా కూడా ఉన్నాయి కాబట్టి ఆ నియర్ బై టెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మినిమం 3 ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. ద కన్వీనర్ రిజర్వ్స్ ది రైట్ టు యాడ్ ఆర్ డిలీట్ సమ్ టెస్ట్ సెంటర్స్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ జోన్స్ నోటిఫైడ్. ఇదంతా నోటిఫికేషన్ టైంలో ఇచ్చారు. నోటిఫికేషన్ ఒకసారి చూసుకోమని చెప్పాను కదా. నియర్ బై మీకు ఏ డిస్టిక్ ఉంటుందో ఆ డిస్టిక్ చూసుకొని మీరు అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ ఎంసెట్ రాయాలనుకుంటే మనకి కర్నూలు అండ్ విజయవాడ రెండు కూడా మనకి అవకాశం ఇచ్చారు. సో మీరు ఆ ఏరియాలో ఏది దగ్గరగా ఉంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ రాస్తే బాగుంటుంది. అలాగే మీకు ఇప్పుడు సపోజ్ విజయవాడ వాళ్ళు ఉన్నారు. విజయవాడకి దగ్గరలో ఉండి మనకి కొన్ని సెంటర్స్ ఉంటాయి తెలంగాణలో కూడా, కోదాడ అని, తర్వాత నల్గొండ అని, ఇవి కొన్ని దగ్గరగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ సెంటర్స్ కూడా సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. సో దట్ ఈస్ యువర్ ప్రిఫరెన్స్. అందుకని ఇక్కడ ప్రిఫరెన్స్ 1, 2, 3 రెండు అడుగుతున్నారు. సో మీకు ఏది ప్రిఫరబుల్ అయితే ఆ ప్రిఫరబుల్ లొకేషన్ మీరు ఇక్కడ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్, ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ రెగ్యులర్గా 2018 నుంచి 2025 లోపు ఎవరైతే చదివారో వాళ్ళు హాల్ టికెట్ ఎంటర్ చేయగానే మనకి ఆటోమేటికల్గా ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు పాపులేట్ అవుతాయి. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్స్ మిగతా వాళ్ళకైతే ఆటోమేటికల్గా రావు కాబట్టి వాళ్ళు ఇక్కడ చూస్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ సైజు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫోటో లెస్ దెన్ 50 KB జేపీఈజీ ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా లెస్ దెన్ 30 KB జేపీఈజీ ఉండాల్సి ఉంటుందండి. సో ఇలా లేకపోతే మీరు అప్లోడ్ చేయడం కుదరదు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక డిక్లరేషన్ అనేది ఇచ్చారు. మీ ఇప్పటివరకు ఏదైతే ఎంటర్ చేశారో ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తగా కరెక్ట్గా ఎంటర్ చేశారు, కేర్ఫుల్గా ఎంటర్ చేశారు. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఫౌండ్ లేటర్ ఆఫ్టర్ రైటింగ్ ది ఎగ్జామినేషన్ అండ్ అపియరింగ్ ఫర్ కౌన్సిలింగ్, ఆ టైంలో మీకు ఏమైనా మిస్టేక్స్ దొరికితే మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు అడ్మిషన్కి అని చెప్పి మీరు అగ్రీ అవుతున్నట్టు ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ డిక్లరేషన్ టిక్ మార్క్ అనేది మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుందండి. సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇలా సేవ్ బటన్ క్లిక్ చేయగానే చూడండి, యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరరీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్. ఓకే, సేవ్ చేయబడింది టెంపరీగా, బట్ ఈ అప్లికేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, పెండింగ్గా ఉంది. మీరు ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమవుతుంది, నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ నెంబర్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేర్ఫుల్గా సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుందండి. అప్లికేషన్ నెంబర్ ఎలా జనరేట్ అవుతుంది ఏందనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి రైట్ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఓకే, నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా మొత్తం అప్లికేషన్లో ఏదైతే మీరు డేటా ఎంటర్ చేశారో ఆ డేటా అంతా కూడా అప్లికేషన్లో ఇలా కనిపిస్తుంది. క్లియర్గా మనకి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి డేటా ఎంటర్ చేశారు ఏందనేది మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అలా కనిపించిన తర్వాత మీకు ఇక్కడ ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటే మీరు మాడిఫై బటన్ క్లిక్ చేయొచ్చు. సపోజ్ ఇఫ్ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు మళ్ళీ మాడిఫై చేసుకుంటారు. మిస్టేక్స్ ఏమీ లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా సబ్మిట్ బటన్ క్లిక్ చేసి మీ అప్లికేషన్ మీరు కావాలనుకుంటే సబ్మిట్ కూడా చేయవచ్చు. ఓకే, సో ఇలా మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్, ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా సబ్మిట్ అవుతుంది. అండ్ మీకు అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్ అని చెప్పి ఇలా అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుంది. దీన్ని మీరు ప్రింట్ అప్లికేషన్ బటన్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ప్రింట్అవుట్ కూడా వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా కనిపిస్తుంది. సపోజ్ మీరు ఒకవేళ బై మిస్టేక్ ఈ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేయక మీరు మర్చిపోయారనుకోండి, తర్వాత నెక్స్ట్ స్టెప్లో కూడా మీరు ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అనేది ఏదైతే స్టెప్ 3 కనిపిస్తుందో ఈ ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అనే బటన్ లేదా లింక్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ మీరు తీసుకోవాలనుకుంటే లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 5 ఫీల్డ్స్ మన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనగానే మనకి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఈసారి దీన్ని
ప్రింట్ తీసుకోవచ్చు అండి. సో ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవడం మర్చిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇలా మనము మొత్తానికైతే అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే,